మారే అవకాశాలు. నెక్స్ట్ ఆయన రారు, ఆశీస్సులు మాత్రమే ఇస్తారు. అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ మళ్ళీ డుమ్మా రానని చెప్పినట్లున్నారు, రారని అనుకుంటున్నారు. సుధాకర్ వస్తారు సార్ ఆయన. మొత్తానికి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఒకసారి అసెంబ్లీకి వచ్చి మొత్తం ఆయన చెప్పాలని చెప్పి తాట తీసేస్తే అయిపోయింది కదా. మరి ఎవరికైతే క్లారిటీ ఇవ్వాలో, ఎవరికైతే కాళేశ్వరం మీద క్లారిటీ ఇవ్వాలో బెటర్ కదా. మరి వస్తారా రారా? కేసీఆర్ అసెంబ్లీకి రేపు రావట్లేదు, ఇది అధికారికంగా కూడా చెప్పినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ మీద మాట్లాడే అవకాశాన్ని హరీష్ రావుకు అప్పచెప్తూ కేసీఆర్ ఒక చెప్పింది సార్. మీ ఇవాళ ఫామ్ హౌస్ పిలిపించుకొని చెప్పారు, హరీష్ రావు దీన్ని మొత్తం లీడ్ చేస్తాడు, హరీష్ రావు మాట్లాడతారని చెప్పారు. అయితే హైకోర్టులో ఉంది కదా సార్, కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక బలపరుస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉంటుంది. అవకతవకలను కేసీఆర్ ఒప్పుకున్నాడని చెప్తూ హైకోర్టులో ప్రభుత్వం నివేదిక, అంటే ప్రభుత్వం తరఫు అడ్వకేట్ హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా ఒకవేళ అసెంబ్లీ సజావుగా జరిగితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీ ఘోష్ ఇచ్చిన నివేదికని పూర్తి స్థాయిలో ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, వీటన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వీరు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతిని బయట పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపైన సిన్సియర్ గా చర్చ జరిపితే, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగే విధంగా చర్చ జరపాలని చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకొని గొడవ చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ గొడవను ఎవిడెన్స్ రూపంలో, వీడియో రూపంలో హైకోర్టుకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. పీసీ ఘోష్ నివేదిక పైన చర్చ జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంది, శాసనసభ సభ్యులు అడ్డుకున్నారంటూ ఈ నివేదికను హైకోర్టుకి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. సజావుగా జరిగితే ఒక ఇబ్బంది, ప్రజలలోకి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ద్రోహిగా నిలబడే అవకాశం ఉంటుంది. సజావుగా జరగకుండా అడ్డుకుంటే హైకోర్టుకు సమర్పిస్తారు. కేసీఆర్ రాకపోయినా అవకతవకలు సమర్థించినట్టే కేసీఆర్ అవకతవకలు జరిగాయని ఆయన భావిస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి రాలేదంటూ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడబోతుంది రేపటి అసెంబ్లీ సమావేశాలతో సార్. రైట్ సుధాకర్, రేపు అసెంబ్లీ సెంట్రిక్ గా మంచి హాట్ గా ఉండిద్ది. ఒక 2 రోజులు 4 days పాటు, 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటువైపు నుంచి హరీష్ రావు గారు, మంచి స్పైసీ సబ్జెక్ట్ నడవబోతుంది. చూద్దాం. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్.